జగిత్యాల మండలంలోని అంబర్పేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవంలో ఎంపీ కవిత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్లు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ అంబర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్వామివారిని దర్శించుకోవడం అదృష్టదాయకమని అన్నారు. అంబర్పేట గ్రామంలోని సమస్యలను త్వరలో పరిష్కరించడం జరుగుతుందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు పరిసరాలలోని కళ్యాణ మండపం నిర్మాణంకు 50 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ చైర్మన్ గంగాధర్ గారికి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారికి, మాజీ సర్పంచ్ కమలాకర్ గారికి, గ్రామ పెద్దలందరికీ, యువతకు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, అంతర్గత వాస్తవ్యులు ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేసిన పెద్దలు శ్రీ మాకుడు జితేంద్రరావు గారికి, మా బంధుమిత్రులకు, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన బంధువులకు, మా శ్రేయోభిలాషులు ప్రతి మనిషికి అందరికి కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. వెంకటేశ్వర స్వామి ఈ అంబారిపేట కొండపై ఉండి ఎంతో మందికి వారి అభయాన్ని ఇస్తూ ఉన్నారు. దాని పునర్నిర్మించడానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. అదేవిధంగా గ్రామ ప్రజలు, జితేంద్రరావు గారు, మేమందరం కూడా కలిసి దీనికోసం ఒక కలిసికట్టుగా పనిచేసి వారు నిర్మాణం చేయించడం జరిగింది. ఇలాంటి
పునర్నిర్మాణంలో భాగంగా వెంకటేశ్వర స్వామి అదేవిధంగా అలివేలు మంగ లక్ష్మి దేవతామూర్తులను ఈరోజు ప్రతిష్ఠిస్తున్న సమయంలో మన ప్రియతమ నేత గౌరవ ఎంపీ కవితక్క గారు కూడా రావడం నిజంగా హర్షణీయం. వారి రాక కోసం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మన దేవుని ఎట్లయితే కోరుకుంటామో మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఎంపీ గారిని ఆలయ అభివృద్ధి అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కోసం కూడా వారిని కొన్ని కోరికలు కోరడం జరిగింది. దాంట్లో భాగంగా బర్ఫ్లో కెనాల్ నుంచి అంతర్గామ ఊర చెరువుకు గ్రావిటీ ద్వారా ఏదైతే ఓటీ ఎంపీ గారు శాంక్షన్ చేయించారో రాంపూర్ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ చొప్పదండి ఎమ్మెల్యే గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది త్వరగా పూర్తి కావాలని చేయించాలని అదేవిధంగా అంతర్గామ చెరువు నుంచి ఇటు అంబారిపేటకు అడవిలో ఉన్న కుమరికుంటను కూడా లోతు చేయించి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి తాటిపల్లి చెరువు కూడా నింపే ప్రయత్నం పెద్దలు చేస్తారని గౌరవ ఎంపీ గారు చేస్తారని చెప్పి ఆశిస్తూ వారు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ ధర్మకర్తలు గ్రామస్తులందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు. జగిత్యాలకు దగ్గర ఉంది. జగిత్యాల వెంకటేశ్వర ఆలయం ఒక మార్కెట్ లో చిన్నది తప్ప ఎక్కడా లేదు. చాలా మందికి ఇలవేల్పిది. ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం ఇస్తే తప్పకుండా ఇక్కడ ఎన్నో పెళ్లిళ్ళు అవుతాయి, శుభకార్యాలు అవుతాయని చెప్పారు. గతంలోనే ఎంపీ గారు వారి నిధుల నుంచి సిఆర్ఆర్ నిధుల నుంచి 4 లక్షలు శాంక్షన్ చేయిస్తే మన రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు కూడా వేసుకోవడం జరిగిందమ్మా. మరి కళ్యాణ మండపానికి కూడా మీ వంతుగా ఇప్పటికే లెటర్ మీరు పెట్టారు. జగిత్యాల రామాలయంకు ఇక్కడ కళ్యాణ మండపం అదేవిధంగా కొలువాయి రామాలయంకు వీటిని కొంచెం పరిశీలి చేసి గతంలో 20 లక్షలు అడిగినాం. ఇంకా ఎక్కువ నిధులు కావాలంటున్నారు. మీరు పెద్ద మనసున్న వాళ్ళు కాబట్టి పెద్ద మొత్తం ఒక 50 లక్షల నిధులు మంజూరు చేయించాల్సిన కోరుతూ నమస్కారం. ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొద్దున్నే మీ అందరినీ కలుసుకునే అదృష్టం ఆ భగవంతుడు నాకు ప్రసాదించినందుకు నాకు చాలా అదృష్టంగా వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. మరి మన అంబార్పేట గ్రామస్తులందరికీ సంబంధించి చాలా సమస్యలు చాలా రోజుల నుండి సంజయ్ అన్న చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి పరిష్కారం దిశగా కూడా ఇప్పటికే అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పనిచేయడం జరిగింది. త్వరలోనే వాటి ఫలితాలు మీరు అందరూ కూడా చూడబోతా ఉన్నారు. ముఖ్యంగా పక్కకే మన కాలువ వారినా కూడా అంబర్పేటలో నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకొక నెల రోజులు ఆగితే మిషన్ భగీరథ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయి ఇంటింటికి మంచినీళ్ళు కూడా వచ్చేస్తాయి. కాబట్టి మంచినీటి సమస్య అన్నది అంబర్పేటలో ఇక ముందు ఉండకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చర్యతోని ఇది సాధ్యపడింది. ఆ తర్వాత అంబార్పేట చెరువుకి సంబంధించి ఆల్రెడీ డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మనం ఈ అడవిలో ఉన్నటువంటి చిన్న కుంటను మరి మంచిగా చేసుకోవడానికి కూడా వారే చొరవ తీసుకొని కొబ్బరికాయ కొట్టి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో సాగునీటికి సంబంధించి కూడా అంబార్పేటకు సంబంధించి మనకి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఇక మూడవది మరి ముఖ్యంగా అంబార్పేట తర్వాత ఉన్న తాటిపల్లి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ మేము పర్చేజ్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యి మనకు మంచి కబురు కూడా వస్తుంది. కాబట్టి ఈ 3 గ్రామాలు అంతర్గా అంబర్పేట తాటిపల్లికి సంబంధించిన ప్రజల తాగునీటికి సాగునీటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా తీసుకుంటూ మరి సాగునీరు తాగునీరే కాకుండా వెంకటేశ్వర స్వామి మందిరానికి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తారని తెలిసింది. కాబట్టి మరి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి ప్రజలందరికీ సౌకర్యంగా ఉండడం కోసము కళ్యాణ మండపం కావాలని సంజయ్ గారు కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇదివరకే పని ప్రారంభించినాము. తప్పకుండా వారు అడిగినట్టుగా 50 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఆలయ అభివృద్ధి, ఆలయంలో ఉండేటటువంటి కళ్యాణ మండప నిర్మాణం తర్వాత వచ్చే భక్తులందరికీ కూడా మంచిగా వసతి ఉంటుంది. సంజయ్ అన్నకి ప్రజల మీద భక్తితో పాటు దైవం మీద కూడా భక్తి ఎక్కువనే ఉంది. అందుకని వెంటబడి రోడ్డు నిర్మాణం కూడా ముందే చేయించినారు. ఇంకా కూడా రోడ్డు మంచిగా చేసుకోవాల్సిన తప్పకుండా మనము ఎంపీ ల్యాడ్స్ నుండి శాంక్షన్ చేసుకున్నాము. మరి ఈ ఆలయం తప్పకుండా జగిత్యాల ప్రజలందరికీ కూడా ఒక ఆట విడుపుగా, అంటే ఊరు పక్కనే ఉంది కానీ ఎక్కడో చాలా దూరం వచ్చి మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ లో కూడా దీన్ని డెవలప్ చేయడానికి నేను సంజయ్ అన్న ఎప్పటికీ కూడా ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళా ఒకసారి ఇంత మంచి ఆలయాన్ని ఆ స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం కలిగినందుకు నా అదృష్టంగా భావిస్తూ అంబార్పేట ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.